కూడా వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. మీరు దరిదాపు లేటుగా వచ్చారు, చాలామంది చూస్తూనే ఉన్నా నేను. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను యేసుప్రభు గారి గురించి చెప్తా ఉన్నాడు. ఎవరి గురించి అండి? ప్రభు గురించి చెప్తా ఉన్నాడు. ఎవరు? బాప్తిజం ఇచ్చు యోహాను. ఎవరంటే ఈయన లోకపాపములను మోసుకొని పోయాడు. మనందరికీ తెలుసు, ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనంలో ఏమనిందంటే, సృష్టిని చేసిన వాడైన ఎవరు? ప్రభువారు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన ఏమంటారో తెలుసా? హెబ్రీ భాషలో ఎలోహీం అంటారు. ఎలోహీం అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు అని 1వ అధ్యాయము 1వ వచనంలో మీకు కనపడుతుంది. ప్రియులరా, 17వ అధ్యాయము 1వ వచనానికి వచ్చేసరికి అబ్రహాంతో చెప్తా ఉన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను అని అబ్రహాంతో చెప్పాడు. దాన్ని హెబ్రీ భాషలో ఏమంటారంటే ఎల్ షద్దాయ్. ఎల్ షద్దాయ్ అంటే సర్వశక్తి గల దేవుడను అని అర్థం. దేవుని యొక్క ప్రేమలో ఎల్ షద్దాయ్ అనే పేరుతోటి పాటలు వచ్చాయి చాలా. ఎల్ షద్దాయ్ చర్చి కూడా ఉంది మన గుంటూరులో. ఒక ఆయన పెట్టుకున్నాడు ఆ పేరు, మంచిది. అంటే సర్వశక్తిమంతుడు అని పెట్టుకున్నాడు. కానీ ఆ సంఘంలో వాడు సర్వశక్తిమంతుడిని ఆరాధించరు, అంత లోకమే. సరే, అయింది, ఇప్పుడు వదిలేంది. తర్వాత దేవుని యొక్క ప్రేమలో ఈ యొక్క దేవాది దేవుడైనటువంటి ప్రభు గొర్రెపిల్లలాగా వచ్చి మన పాపాలని మోసుకుపోయినటువంటి దేవుడు. ఈ యొక్క నామాన్ని మనం గనక గమనం చేసుకుంటే దేవాది దేవుడి యొక్క నామాలు చాలా ఉన్నాయి. షద్దాయ్ అనేది హెబ్రీ పదం, ఎల్ షద్దాయ్ అనేది హెబ్రీ పదం. ఇది బైబిల్లో దాదాపు 55 సార్లు ఉంది. 55 పర్యాయాలు ఇది బైబిల్లో రాయబడటం అనేది జరిగింది. తర్వాత ఈయన పుట్టక ముందు 700 సంవత్సరాల క్రితం ఈయనకి ఇంకొక పేరు పెట్టారు. ఏంటిది? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు ఎట్లా ఉంటాడు? దేవుడు ఇప్పుడు నీ తోడు రావాలంటే ఎవరో ఒక మనిషి ఉండాలిగా, అప్పుడే కదా తోడు అనేది. కానీ ఈ మాట అర్థం ఏంటి? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకి తోడు. మనకి తోడు ఎట్లా ఉంటాడు ఈయన? భలే ప్రశ్న వస్తుంది నాకైతే. మనకి తోడు ఎలాగా? తోడంటే పక్కన ఉండాలి, అంతే కదా? తోడంటే పక్కన ఉండాలి, ఎక్కడో ఉంటే తోడు కాదు. పక్కన ఉంటేనే తోడు కింద లెక్క బైబిల్ ప్రకారం. అయితే ఆ తోడే ఈ భూమి మీద 2000 సంవత్సరాల క్రితం పశువుల తొట్టిలో మనతో కూడా ఉండటానికి దిగి వచ్చిన తోడు. తోడండి, తోడొచ్చింది, దిగొచ్చాడు. ఎప్పుడో 700 సంవత్సరాల క్రితం పెట్టిన పేరుకి మత్తయి సువార్తలో, లూకాసు వార్తలో, మార్క్సు వార్తలో ప్రభువారు ఈ లోకానికి మనకి తోడుగా ఉండటానికి ఒక పశువుల తొట్టిలో దీనుడిగా, దరిద్రుడిగా, ఏమి లేనివాడిగా మనతో కూడా, అంటే మనం ఎలాంటి వారమో మనతో కూడా ఆయన ఉండటానికి వచ్చాడు. వాళ్ళ నాన్నోళ్ళు ఏం చేసేవాళ్ళు? చెక్క పని చేసేవాళ్ళు. సింపుల్, చాలా చెక్క పని అంటే చాలా సింపుల్. ఆయనకి సహాయం చేశాడు 30 సంవత్సరాల వరకు యేసుప్రభు వారు వాళ్ళ నాన్నగారికి. ఈరోజు ఎంతమంది పిల్లలు సహాయం చేస్తున్నారు తండ్రికి, తల్లికి? 30 సంవత్సరాలు. అందుకని దేవుడు ఒక మాట అంటాడు యాకోబు పత్రికలో, ఏమంటాడు? నేను మాదిరిగా ఉన్నాను ఈ లోకంలో, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. మాదిరిగా ఎవరు నడుచుకుంటారండి? బైబిల్ చెప్పడమే, నడిచేవాడు ఎవడు లేడు. చెప్పాను కదా, మా నాన్నగారు, మా అమ్మగారు, మా పెద్దమ్మగారు, నన్ను పెద్దలు చాలామంది నన్ను ఆశీర్వదించారు హిందూగా ఉన్న రోజుల్లోనే. వీడికి ఏ దిగులు ఉండదురా, అన్నం సమృద్ధిగా దొరుకుద్దిరా వీడికి అని చెప్పారు. ఒక ముసలామ నన్ను చూసి, నీకు రాజభోగం ఉందయ్యా అంది. రాజభోగం అంటే నాకు తెలియదు. అప్పుడు సైకిల్ కూడా లేదు మాకు, పూరీలు.
రాజభోగం అంటే మిద్దెలు, మేడలు, కార్లు, బంగారం, వెలగల వస్త్రములు ధరించుకొని ఉంటాం. అవన్నీ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఎప్పుడో చిన్నప్పుడు ఒక ముసలామె మా ఇంటికి వచ్చి నన్ను చూసి, నలుగురు పిల్లల్ని చూసింది, కానీ నన్ను చూసి మా అమ్మ నాన్నతో చెప్పిందట, వీడికి రాజభోగం ఉంది, మిగతా ముగ్గురికి కార్లు లేవు పిల్లరా. అలాగే కొంతమంది భర్తలు చనిపోయారు, భార్యలు చనిపోయారు. నిజంగా దేవుడిచ్చే ఆశీర్వాదాలు పోతాయండి? అందుకని ఆయన ఎలాగొచ్చాడు చెప్పాలి? తోడుగా. ఎక్కడో పరమాన ఉన్నటువంటి దేవుడు మనతో తోడుగా ఉండటానికి ఈ లోకానికి వచ్చాడు. మళ్ళీ ఎలాగ వెళ్ళిపోతున్నాడంట? మన పాపములను మోసుకొని పోతున్న గొర్రెపిల్ల. ఇంకా ఈ బాప్తిజం తీసుకున్న తర్వాత 3.5 సంవత్సరాలకి ఆయన చనిపోతాడు. ఆ మాట తెలుసు యోహానికి. యోహాన్ అంటున్న మాటలు దేవుని యొక్క ప్రేమలో మానవ రూపంలో ఒక గొర్రె పిల్లలాగా ఈ లోకానికి మన కోసము వచ్చాడు. ఈయనే అంతిమ బలి పశువు, మన కొరకు చనిపోయే బలి పశువు ఆ గొర్రె పిల్లే. చాలామంది మొక్కులు తెచ్చుకునేటప్పుడు ఏం చేస్తారండి చెప్పండి? మీరు చేశారో లేదో నాకు తెలియదు. గొర్రె పిల్లల్ని బలిగా ఇస్తారు, అమ్మవారికి ఇస్తారు. అంటే మాకు మేలు జరిగింది, మేము ఒక అర్పణ చెల్లించుకున్నాం దేవుడికి. జంతువును చంపుతున్నాం అనుకో, మాకు మేలు జరిగిందని చేస్తాం అక్కడ. ఇప్పుడు యేసుప్రభు వారు చనిపోయింది ఎవరికి మేలు చేయడానికి? మనకు మేలు చేయడానికి ఆయన గొర్రె పిల్లలాగా వచ్చి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఈరోజు మీరు 40 దినాలను చేసుకుంటున్నారు కొంతమంది. ఎవరి గురించి చెప్పడానికి? ప్రభు గురించి చెప్పడానికే, ప్రభు గురించి మాట్లాడుకోవడానికి. మన కొరకు చనిపోయాడు, మన కొరకు వచ్చాడు, మనకు తోడుగా ఉండటానికి వచ్చాడు ఆయన. దేవుని యొక్క ప్రేమలో మీకా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంలో చాలా చిన్నదైనటువంటి ఒక కుగ్రామం అయినటువంటి బెత్లెహేం, చాలా చిన్న గ్రామం అది. అలాంటి గ్రామంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుడతారని మీకా గ్రంథంలో ప్రవచనం, ఇమ్మానుయేలుగా పుడతాడని యెషయా గ్రంథంలో ప్రవచనం, ఇర్మియా గ్రంథంలో ఆయన పుట్టిన తర్వాత రామాలో అంగళార్పు వస్తుందని ప్రవచనం. అన్ని ప్రవచనాలే, ప్రభువారి పుట్టుక, మరణం అన్నీ కూడా. పిల్లరా, ఇంకొక మాటని మనం జ్ఞాపకం చేస్తాం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఎక్కడుందంట యెరూషలేము? దాంట్లో రాసింది భూమికి సెంటర్లో ఉందంట. భూమికి సెంటర్ పాయింట్లో యెరూషలేము ఉంది. చదవండి 38:12. త్వరగా తీయాలి. దేవుని ప్రేమిస్తున్న ప్రియులరా, ఆ మాట ఏంటంటే భూమికి నట్ట నడుమున ఉన్నటువంటి స్థలము యెరూషలేము. సబ్జెక్ట్ చెప్పాను కదండి, అదే చదవండి. అదే మనం అంటుంటాం కదా, ఏంటి జరిగింది ఏదో టూకీగా చెప్పు, ఎందుకు సోజ్ చెబుతావు అంటట్లా. మనం సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? యెరూషలేము భూమికి నట్ట నడుమున ఉన్నది. ఫినిష్, అయిపోయింది సబ్జెక్ట్. దేవుని యొక్క ప్రేమలో గ్రహించుకునే ఆత్మ కావాలి మనకి, దేవుని యొక్క ఆ ప్రేమ. మరి దేవుడు ఈ లోకానికి వచ్చి చనిపోయిన దాన్ని యాగము అంటారు, బలియాగము. ఎన్ని గంటలు? 6 hours. బలియాగం ఎన్ని గంటలు జరిగిందండి? 6 గంటలు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు బలియాగం జరిగింది మన కొరకు. మామూలుగా హిందువులు హోమం చేస్తారు. హోమం చేసేటప్పుడు ఎన్ని గంటలో వాళ్ళకి ఏదో ఒక లెక్క ఉంటుంది. దానికి నెయ్యి, కట్టె పుల్లలు కూడా ఎక్కువ అవసరంలా. ఆ కట్టె పుల్లలు అలాగే ఉంటాయి,
నెయ్యి మాత్రం పోస్తూ ఉంటారు. పోస్తూ ఉన్నప్పుడు మండుతూ ఉంటుంది. అది దానికి ఏవో మంత్రాలు ఉంటాయి. ఆ యాగం చేయడానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం ప్రకారం చేస్తారు. ప్రభువారు శిలువలో మన కొరకు 6 గంటలు బలియాగం చేశాడు. దేవుని యొక్క ప్రేమ. ఈ 6 గంటల్లో ప్రభువారు చెప్పినటువంటి 7 మాటలు గుర్తు చేసుకుంటుంటాం. ఈ 6 అవర్స్లో చెప్పాడు ఆయన. ఎమ్మటెమ్మటే చెప్పలా. ఒకటి 10 గంటలప్పుడు, ఒకటి 12 గంటలప్పుడు, ఇంకోటి 1 గంటప్పుడు అలా చెప్పుకుంటూ వచ్చాడు. ఎమ్మటెమ్మటే చెప్పలా. దేవుడి చిత్తమైతే అవి వివరణ ఇస్తాను. ఎప్పుడు ఏ గంటలో ఏ వాక్యం ఆయన మాట్లాడాడు అన్ని వివరాలు ఉన్నాయి నా దగ్గర. ఏ టైంలో మొదటి మాట మాట్లాడాడు, రెండో మాట మాట్లాడాడు. ఈ 6 గంటల్లో 7 మాటలు చెప్పారు ప్రభువారు. బలియాగము జరిగింది. పశువుల తొట్టిలో పుడుకున్నటువంటి ప్రభువారు మన కొరకు బలియాగం అయిపోయాడు. ఆయనే లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ప్రియులారా, ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 17వ వచనంలో దేవుడు ఒక మాట రాశాడు. దప్పికొనిన వారిని రానిమ్ము, ఏమండి, అలాగే ఇచ్చయించు వారిని జీవజలములు ఉచితముగా పుచ్చుకోనిమ్ము. ఎవరికి ఇది? ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే దప్పిక కలిగి ఉండాలి. ఈరోజు మీ ఇళ్లలో వాళ్ళు రాలేదంటే ఏంటి అర్థం చెప్పండి. ఇప్పుడు మన ఇంట్లో నీళ్లు పెట్టామండి, ఒక బిందెలో ఈ మంచి నీళ్ళని పెట్టాం. ఎవరు తాగుతారు? అందులో దాహం వేసిన వాళ్ళు తాగుతారు. ఆ బిందెలో అందరికీ పనికి వస్తాయా? అందరికీ పనికి వస్తాయి. సన్నిధి అందరికీ పనికి వస్తుందా? మందిరం అందరికీ పనికి వస్తుందా? పనికి వస్తుంది. కానీ ఏం లేదు వాళ్ళకి, దేవుడు అనే దాహం లేదు. మీకు కూడా లేటు దాహాలు, అంటే మందిరం స్టార్ట్ అయిన గంటకి తాగుదాంలే, పోదాంలే. దాహం ఏంట్లా మీకు? దాహం వేస్తేనేమో పరిగెత్తుకుంటూ ప్రభు సన్నిధికి వస్తారు. దాహం అయినప్పుడేమో బిందె అక్కడ కనపడుతూనే ఉంటుంది, కానీ తాగం. పక్కన వాళ్ళు నలుగురు తాగుతున్నా కూడా తాగం. ఏమన్నంటే తాగుతావా అని అడిగితే నాకు దాహం లేదులే అంటాం. ఎప్పుడు తాగుతాం? దాహం వేసినప్పుడు ఎవరు లేకపోయినా మనకు మనమే వెళ్ళి నీళ్ళు తాగుతాం. అలాంటి దాహం కావాలి నీకు. ఆ దాహం కనుక నీకు వస్తే ఇంకెవరు పట్టించుకోవు. ఆ దాహం తీర్చుకోవడానికి దాహము గల అని ఒక చక్కని పాట. దాహము గల ప్రజలారా నా వద్దకు రండి, నేను ఉచితముగా జీవజలములు మీకు ఇస్తాను రాస్తుంది అదే. కాబట్టి ఏం లేదు, మీ కుటుంబంలో వాళ్ళకి మీకు కానీ లేటుగా వచ్చిన వాళ్ళందరికీ ఏం లేదు, దాహం లేదు. రానోళ్ళకి దాహం లేదు. కానీ నీళ్ళు ఉన్నాయా? ఇంట్లో ఉన్నాయి, బిందె నిండా ఉన్నాయి. నలుగురు కనుక 4 సార్లు తాగితే అయిపోతాయి. కానీ అవటల్లా రెండో రోజు బిందె పట్టట్లేదు ఆ అమ్మాయి. ఏంటి అంటే నీళ్ళు అవ్వలేదు, నీళ్ళు అవ్వలే. సంఘాలు ఎందుకు పుట్టుకొచ్చాయి? ఈ ప్రాంతంలో సంఘం లేదు, అక్కడ సంఘం కూడా ఆ మధ్యలో పక్కన ఉన్న సంఘం కూడా లేదు అప్పుడు మనం కట్టినప్పుడు. ఈ ప్రాంతంలో రక్షణ లేదు, సువార్త లేదు, ఎక్కడికి పోరు. దేవుడు కృపచొప్పున ఎన్నుకొని నశించుతున్నటువంటి గొర్రెల దగ్గరికి ఎలాగైతే నేను వెళ్ళానో అలాగా నశించిపోతున్నారు ఈ ప్రజలు, వీళ్ళకి సువార్త అందించమని నన్ను ఎన్నుకున్నాడు దేవుడు గొర్రెపిల్ల. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-2 వచనాల్లో తండ్రి ఆదేశం మేరకు ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభువారు 30వ సంవత్సరంలో సువార్తకు వచ్చారు. సువార్త పని చేయడానికి సిద్ధపడ్డారు. ఆ సువార్త పని చేయటానికి ముందు ఏం చేశారంట? 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు. చాలు. అంతకుముందు ఏం జరిగింది? బాప్తిజం తీసుకున్నాడు. బాప్తిజం తీసుకోగానే ఆయన్ని ఎవరు తీసుకెళ్లారంట? సాతాను. దేనికి? శోధించడానికి. శోధన గెలిచాడా లేదా?
శోధనలను సహించువాడు భాగ్యవంతుడవు. శోధన సహించాడు ప్రభువారు. భాగ్యవంతుడు ఆయన, శ్రీమంతుడు ఆయన. బైబిల్లో రాసినవన్నీ. ఆది సంభూతుడు ఆయన, నజరేయుడేంటి యేసు ఆయన, ఆది అంతము లేనివాడు ఆయన. నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన గొర్రెపిల్ల. 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత సేవకు వచ్చాడు. ఈరోజు ఉపవాస ప్రార్థనలే లేకుండా సేవకు వచ్చేవాళ్ళు ఎంతోమంది. ఉపవాస ప్రార్థన లేకుండా బాప్తిజాలు తీసుకునేవాళ్ళు చాలామంది. ఉపవాస ప్రార్థన చేయకుండా రక్షణ అనేది ఎవరైనా పాస్టర్ ఇస్తే తప్పు బైబిల్ ప్రకారం. కాబట్టి దేవుడు మరి అపవాదిని గెలవటానికి ఉపవాసం ప్రార్థన చేశారు. కొలసీలకు పత్రిక 1వ అధ్యాయము 19-20 వచ్చిన మన నిమిత్తము సిలువలో రక్తం కాచి మనల్ని కలపాలని చూశాడు దేవుడు. 1వ అధ్యాయము 19-20 వచ్చిన తనను తాను సమర్పించుకున్నాడు. భూమి మీద ఉన్నటువంటి మనకి సమాధానం రావాలని ఆయన రక్తం గార్చి ఆయన సమర్పించుకుంటే సిలువలో అది గుర్తు రావట్లేదు నీకు. నీకోసం నా కోసం బలియాగం అయింది ఆయన. కలపడానికే. యూదులకి రక్షణ లేదు, కలపడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ వాళ్ళు ప్రభువునే చంపేయండి, చంపేయండి, ఇతను మాకు వద్దు, మాకు కైసరే రాజు, ఇతను రాజు కాదు మాకు అని వాళ్ళ కేకలు గెలిచాయి. ప్రియులారా, ఆలోచన చేయండి. గలతీ పత్రికలో 3వ అధ్యాయము 29వ వచనంలో, గలతీ పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం, ఎలాగంట దేవుడు అబ్రహాంకి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన ప్రకారంగా విశ్వాసము ద్వారా మనము ఆయనకి కుమారులము కుమార్తెలమై ఉన్నాం. వాగ్దానం బిడ్డలం మనం. నిజం. ఎలాగా? అబ్రహాము యొక్క వారసులం అయితే. అలాగే 4వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి. 4వ అధ్యాయం 6వ వచనము, ఇప్పుడు నువ్వు వారసుడువా, వారసురాలువా? ఎప్పుడు? ఆయన కుమారులము కుమార్తెలం అయితేనే వారసులం అవుతాం. ఇప్పుడు నీ పిల్లలకు నీ ఆస్తి వస్తుంది. ఎందుకు వస్తుంది? నీ కుమారులు నీ కుమార్తెలు కాబట్టి. మరి ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు పరలోకంలో మనకు స్వాస్థ్యం కావాలంటే ఏమవ్వాలి? మనం కుమారులు కుమార్తెలు కావాలి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. ఎందరూ దేవుణ్ణి అంగీకరించారో, విశ్వాసం ఇచ్చారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు అవుతారు. కాబట్టి ఇప్పుడు ఆ పరలోక స్వాస్థ్యం లేదా పరలోక రాజ్యాన్ని మనం కూడా చూడాలి, లేదా ఆయనతోటి కాబట్టి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ తోడుగా ఉన్నాడు కదా, మళ్ళీ అక్కడ కూడా మనకి ఆయన తోడుగా ఉండాలి అనుకునే వాళ్ళకి మాత్రమే ఆయన దేవుని గొర్రెపిల్ల, అందరికీ కాదు. కాబట్టి ఇక్కడ తోడుగా వచ్చాడు మనకి. మరలా ఇప్పుడు ఎక్కడ ఉంటానన్నాడు? పరలోకంలో. 14వ అధ్యాయం యోహాను సువార్త 1-2 వచనాల్లో, మీరు విశ్వసిస్తున్నారు, నా మీద కూడా విశ్వాసం ఉంచండి, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచబడుచున్నాను. చనిపోతూ అప్పగింతలు చేస్తారంట పెద్దోళ్ళు. నాయన ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు, కానీ మీ నాన్నకు కూడా తెలీదు, అక్కడ స్థలం కొన్నారా నీ మీద, నీ పేరు మీద. అమ్మాయి
మీ నాన్నకి ఎవరికి చెప్పలేదు కానీ ఆ పెట్టుని చూసావా, అది పాడుబడ్డ పెట్టె, ఆ పాడుబడ్డ పెట్టెలో 2 చీరలు ఉంటాయమ్మా, ఆ 2 చీరల మధ్యలో నగలు దాచిపెట్టానమ్మా. ఏంటి, ఎవరికి అప్పగిస్తుంది? కుమారులకి, కుమార్తెలకే. తన ఐశ్వర్యం తను సంపాదించింది. అలాగే దేవుడి యొక్క ఐశ్వర్యం పరలోకంలో ఉంది. ఆ ఐశ్వర్యము నీకు ఇవ్వటానికి, ఈ లోకానికి తోడుగా వచ్చి నిన్ను తీసుకుపోవడానికి ఆయన రక్తం కార్చి బలియాగం చేస్తే కనీసం గుర్తు రావట్లేదా? నీ కొరకు చనిపోయింది గుర్తు రావట్లేదా? నిన్ను మళ్ళీ తీసుకొని పోవడానికి వస్తానని దేవుడు గుర్తు రావట్లేదా? దేవుని యొక్క ప్రేమలో హాస్టల్లో చదువుతున్నప్పుడు కొంతమంది పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంట్రా అంటే, మా అమ్మ వస్తానందండి తీసుకెళ్తాను, మా నాన్న వస్తానండి హాస్టల్కి వచ్చి మా నాన్న తీసుకెళ్తాను అట్లా. మరి దేవుడు వచ్చి మళ్ళీ తీసుకెళ్తాడు. ఎక్కడున్నాం ఇప్పుడు? మనం హాస్టల్లో ఉన్నాం. హాస్టల్లో ఉన్నాం. ఈ హాస్టల్ అంటే ఈ దేశం, ఈ ఊరు అనే హాస్టల్లో నుంచి దేవుడు తండ్రిగా ఉన్న దేవుడు కొడుకుగా ఉన్న మనల్ని వచ్చి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడో తెలియదు రాకడ. ప్రియులారా, ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. దేవుడు చెప్పినట్టుగా ఆదికాండం 17:1 మరి తన సన్నిధిలో ఎలాగ ఉండమని కోరాడు? అబ్రాహాముని నిందారహితంగా ఉండమని కోరాడు. అప్పుడు నేను నిబంధన చేస్తాను. మరి నువ్వు నిందారహితంగా ఉన్నావా? నీతో నిబంధన చేయాలంటే దేవుడితో నువ్వు నిందారహితంగా ఉన్నావా? చదవండి అన్నమాట. 17:1 మీకు కనపడుతుంది. అది సన్నిధిలో నడవాలి ఒకటి, రెండోది నిందారహితంగా నడవాలి. అప్పుడు నిబంధన నేను సిద్ధపరుస్తాను. అప్పుడు చేస్తాడు నిబంధన. నువ్వు అనుకున్నట్టుగా నా కోసం వచ్చాడు, నా చనిపోయాడు, మళ్ళీ వస్తాడు, నన్ను తీసుకుపోతాడు అనుకోబాకు. ఎప్పుడు? ఆయన సన్నిధిలో నువ్వు నిందారహితంగా నడిచినప్పుడు మాత్రమే ఆయనతో నిబంధన చేసుకుంటాడు. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. ఆదికాండం 15:6 ఎలాగ నడుచుకున్నాడో మీకు అబ్రహాం గురించి రాయబడింది. దేవుడే రాశాడు ఈ మాట. నమ్మిన కనుక అతనికి నీతి. అంటే 17వ అధ్యాయానికి వచ్చే ముందే అతను ఎలా నడిచాడంట చెప్పండి? నీతిగా. మరి పరలోక రాజ్యానికి వెళ్ళకముందే నువ్వు ఎలా నడవాలి? ఇక్కడ నీతిగా. సబ్జెక్ట్ అండి ఇది అంతా కూడా, మన సొంత మాటలు కావు. ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే ముందు నీతి అవసరం, యథార్థత అవసరం. అప్పుడు నిన్ను ప్రేమిస్తాడు. అప్పుడు అంటాడు, నిందారహితంగా నువ్వు నడిచావు కాబట్టి నాతో కూడా. 24:1 చూడండి ఆదికాండం. ఇప్పుడు ఇవన్నీ జరిగిపోయిన తర్వాత అబ్రహామును దేవుడు ఏం చేశాడో చూడండి. అన్ని విషయములలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అన్ని విషయాలు అన్నాడు. పిల్లల, ఆస్తుల, ఆరోగ్యమా, వయసా, ఏది పోలేదండి, మొత్తం ఉన్నాయి అన్ని విషయాలు. మరి నీదో? మా అబ్బాయి పెద్ద అబ్బాయి బాగానే ఉంటాడండి, ఆ రెండో వాడేనండి కొంచెం బాగానే, ఆ రెండో కూతురు బాగానే ఉంటుందండి, పెద్ద అమ్మాయి సరిగ్గా సెటిల్ అవ్వలేదండి. అన్ని విషయాల్లో దేవుడు నిన్ను ఆశీర్వదించలేకపోయాడు. కారణం ఏంటి? నిందారహితంగా నువ్వు నీతిగా నువ్వు నడుచుకోలేదు ప్రభువులో. నీ కొడుకు కానీ, నీ కూతురు కానీ, నీ మనవళ్ళు కానీ, నీ మనవరాళ్ళు కానీ అందరూ కూడా ఎలాగుండాలి? నీతిగా నడవాలి. అప్పుడు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. నిబంధనలో నీవు నిలబడాలి. అంతేగాని సరదాగా వచ్చి సరదాగా పోతే నిబంధన చేయడు నీతో. ఎవరికి రాసిస్తారండి ఆస్తి? ఒక ఆమందులేండి, మాకు ఆస్తి వచ్చిందండి అంది. ఎలా వచ్చిందమ్మా నీకు ఆస్తి? చెప్పు, ఎలా వచ్చింది నీకు? ఎలా ఇచ్చాడు ఆయన నీకు అసలు ఆస్తి? నీకేం భర్త లేడు, మరి నీకు ఎలా, అతను ఎలా ఇచ్చాడు నీకు అంటే ఉంచుకున్నాడండి. నిన్ను దేవుడు ఉంచుకోడు ఇక్కడ. మా ఈ భూమి మీద ఉంచుకున్న వాళ్ళకి ఇచ్చినట్టుగా దేవుడు ఉంచుకొని ఆస్తులేని రాసిడు.
పరలోక రాజ్యం ఇవ్వడు ఉంచుకున్న వాళ్ళకి. ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు అయితేనే దేవుడి యొక్క ఆస్తి, దేవుడి యొక్క రాజ్యము నీకు వస్తుంది తప్ప ఉంచుకున్న వాళ్ళకి రావు. నిజంగా అర్థం చేసుకోండి బైబిల్. దేవుని యొక్క ప్రేమను మరొక మాటని మనము జ్ఞాపకము చేసుకుందామండి. దేవుని యొక్క మాటలో నిర్గమాకాండం 12వ అధ్యాయం 23వ వచనం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఏంది పోతుంది? మరణం. మరణం లోపలికి రాకుండా దాటిపోవాలంటే ఏముండాలి? గుమ్మాల మీద ఒక మేకపిల్ల లేదా గొర్రెపిల్ల యొక్క రక్తము ఆ యొక్క గౌన్లకి పుయ్యాలి, అంటే ఆ యొక్క తలుపులకు పుయ్యాలి. అర్థమవుతుందండి? దేవుడు చెప్పిన నిబంధన అది. చేస్తే ఆ రక్తాన్ని చూసి నేను మీ ఇంట్లోకి రాకుండా, చంపకుండా, వినలేదనుకోండి ఏమవుతారు? చచ్చిపోతారు. వినకపోతే చచ్చిపోతారు. విన్నారు. పక్కింట్లోనేమో ఏడుపులు, ఐగుప్తీలు పక్కనే ఉన్నారు వీళ్ళంతా. ఎందుకని? ఆ ఇంట్లో తొలిచూళ్ళని చచ్చిపోయారు. వాళ్ళు పెద్దోడు కాదు, చిన్నోడని కాదు, గొర్రెలు, మేకలు ఏదైనా సరే తొలిచూళ్ళని చచ్చిపోతారు. అర్థమవుతుందా? పక్కింట్లోనేమో ఏడుపులు, వీళ్ళింటోనేమో సంతోషం. కానీ జనరల్గా ఏడుస్తామంటే మనం ఏం చేస్తాం? బయటకు వచ్చి చూద్దాం అనుకుంటాం. బయటికి వస్తే చచ్చిపోతారు వీళ్ళు. మళ్ళీ రాకూడదు, బయటికి రాకూడదు. తెగులు పోయేంత వరకు కూడా వాళ్ళు బయటికి రాకూడదు. రాత్రంతా ఇక్కడ లోపలే ఉన్నారు. మనమైతే సన్నిధిలోకి ఉందామంటే కాసేపు అంటే బయట చూద్దాము, ఫోన్ చూద్దాము, అబ్బాయి వచ్చాడు, అమ్మాయి వచ్చాడు, బంధువులు వచ్చారు, ఇప్పుడే ఊరి నుంచి వచ్చారు. నువ్వు సన్నిధిలో కూర్చోడానికే నీకు చేత కావట్లేదే, మాటి మాటికి బయటికి లోపలికి తిరుగుతావు. నేను తీసుకెళ్తాడు దేవుడు? పరిచయాల్లోకి వచ్చిన పిల్లల్ని నేను బయటికి వెళ్ళొస్తానండి కాసేపు, ఒక 5 నిమిషాలంటే పంపిస్తారా? హాస్పిటల్లో నేను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళిన తర్వాత ఏమండి ఇప్పుడే వద్దండి ఆపరేషను, ఒక పావు గంట నేను బయట తిరిగి వస్తానంటే ఊరుకుంటారా? అవునా? మరి ఇక్కడైతే ఊరుకోవచ్చా? ఇక్కడైతే ఊరుకోవచ్చా? హాస్పిటల్లో కుదరదు, స్కూల్లో కుదరదు, పరిసరాల్లో కుదరదు. ఏమండి? మందిరంలో మాత్రం మా ఇష్టం. ఫోన్లు వస్తాయి. ఫోన్లు ఎవడు మిమ్మల్ని ఆన్ చేసి పెట్టుకోమనండి. ఏమండి? మాటికి వాకిటికి వెళ్ళేందుకు చూస్తూ ఉంటాం. వచ్చేదే లేటు, ఉండేదే గంట, దాంట్లో మళ్ళా లొసుగులు. ప్రభురాజ్యం పోవాలనే గొర్రెపిల్లగా ఆయన కొరకు చనిపోయాడని సంగతి అర్థమవుతుందా? పైపైన ప్రేమ, పైపైన ప్రేమ పనికిరాదు. ఈ మధ్య ఒక అబ్బాయికి పెళ్ళి, ఆ అబ్బాయికి 8 సంవత్సరాలలో అంట. యాకోబు కన్నా ఎక్కువే. ఏది? మొదటిసారి ప్రేమించాడు కదా రాహేల్ని. ఎన్ని సంవత్సరాలు చేయమన్నాడు మామగారు? 7 సంవత్సరాలు కొలువు చేస్తే నా కూతుర్ని ఇస్తాన్నాడు. 7 సంవత్సరాల కన్నా ఎక్కువే. 8వ సంవత్సరం యాకోబు కన్నా గట్టి పిండమే. ఏమంటే అమ్మాయిని ముట్టుకోకుండా ఏమంటే రాహేల్ని ప్రేమించాడు 7 సంవత్సరాలు. తర్వాత అక్కనిస్తే మళ్ళీ ఇంకొక 7 సంవత్సరాలు ప్రేమించాడు. 14 సంవత్సరాలు ప్రేమించాడు యాకోబు. దేవుని యొక్క ప్రేమ అంతకన్నా ఎక్కువ కాదా? నువ్వు బతికినంతకాలం నిన్ను ప్రేమిస్తూ చేతులు చాస్తూ రా 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 అని పిలుస్తుంటే ఈరోజు వరకు రక్షణ పొందకపోవడానికి కారణం ఏంటి? ప్రేమ లేదు నీ పైపైన ప్రేమ. వివాహం చేసుకున్నారంట కానీ ఎవరి గదిలో వాళ్ళు పడుకుంటారంట. చూడటానికేమో ఒకే ఇంట్లో ఉంటారు కానీ 2 బెడ్రూములు హౌస్, అది భార్యాభర్తలే ఉంటారు. ఒక రూమ్లో అమ్మాయి, ఒక రూమ్లో అబ్బాయి ఉంటారంట. ఏంట్రా ఈ సంస్కృతి అంటే వాళ్ళ ఫోన్లు వీళ్ళు ముట్టుకోకూడదంటే వీళ్ళ ఫోన్లు వాళ్ళు పర్సనల్. అవును డాడీ, అమ్మాయి ఫోన్ వచ్చిందంట, డాడీ వచ్చాడంట. అరే అమ్మాయి ఫోన్ మోగుతుంది చూడరంటే అది మనం ముట్టుకోకూడదు డాడీ అన్నాడట. అదేంటి? అవును, దట్ ఈజ్ పర్సనల్, అది వాళ్ళది అంతే. ఇంత కట్టడలు ఉన్నాయి
పరాయి దేశాల్లో పక్కపక్కనే ఉంటారు, కానీ కలిసి పడుకోరు, వేరు గదులు. ఎంత పాపం అండి, ఎంత పాపం. యేసు ప్రభుతో కూడా అలాగే ఉంటున్నావు కదా. వచ్చిందేమో మందిరానికి, కానీ ఆమె ఆ మూల కూర్చుంటుంది, ఈమె ఏ మూల కూర్చుంటుంది. ఆమె ఏమో మాట్లాడుకోరు మళ్ళా. ఏంటమ్మా అక్క చెల్లెళ్ళే కదా మాట్లాడకూడదండి, మమ్మల్ని తొన్నారు నిన్న. అవునా? అందుకని మందిరంలో సన్నిధిలో అయితేనేమో ఇక్కడే కూర్చుంటారు, కానీ మాట్లాడుకోరు. వాళ్ళు ఒకే ఇంట్లో కాపురం చేస్తున్నారు, ఇద్దరు ఒక చోట పడుకోరు. అదే ప్రేమ అంటే? ప్రేమ అంటే అది కాదు కదా. దేవుని యొక్క ఆ ప్రేమలో ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనం మొట్టమొదట్లోనే ప్రభువారి యొక్క త్యాగ గుణం కనపడతా ఉంది నీకు. మొట్టమొదటి ఆదికాండంలోనే కేవలం ఇద్దరు మనుషులు ఉన్నప్పుడే భూమి మీద దేవుడి యొక్క త్యాగం, ప్రేమ, ఔదార్యం, ఘనత, మహిమ అన్నీ మన మీద ఎట్లాంటి ప్రేమ కలిగి ఉన్నాడో రాశాడు. 3:21. అప్పుడు ఏం జరిగిందండి? 2 చర్మపు చొక్కాయలు పెట్టాలంటే ఎన్ని జంతువులు? 2 జంతువులు చంపేశాడు. బలియాగం జరిగింది ఏదైనా తోటలో. మొట్టమొదటి బలియాగం ఇది. ఎవరి కొరకు? మానవుల కొరకు, మానవుల మేలు కొరకు. అంటారా? జ్ఞాని అయిన దేవుడు ఎవరికి మేలు కొరకు? మానవుల మేలు కొరకు. జ్ఞాని అయిన దేవుడు ఏం చేశాడు? ఆకు, కచ్చోడపులు అంటే విస్తరాకులు లాంటివి కట్టుకుంటే ఎంతసేపు ఉంటాయండి బాడీ మీద? వడలిపోతాయి. మన బాడీలో 99 డిగ్రీల దాకా ఉంటుంది. ఎంతసేపు ఉంటుంది అది? కాసేపటికి వడలిపోతుంది. దేవుడు ఇలా అయితే వీళ్ళ బతుకులు ఎలాగుంటాయని ఆ టైంలో 2 జంతువుల్ని చంపి రక్తము కార్చాడు. ఏదైనా తోటలో మొట్టమొదటి రక్తం కార్చబడి బలియాగం జరిగింది. 2 జంతువులు అవి తీసుకొచ్చి ఇంకా ఎన్ని సంవత్సరాలైనా తోలు అని ఉంటాం మన ఇళ్లలో. తోలు సంచులు, మరి ఫారిన్లో ఎక్కువగా ఈ తోలుతో తయారు చేసిన ఈ బొచ్చు, కోట్లు, అలాగే స్వెటర్సు ఇవన్నీ అమ్ముతాయి. అది ఏ గేదెదో, ఏమంటే ఏ గొర్రెదో, ఏ మేకదో మనకు తెలియదు. బాగా నగిషీగా చేసి కుట్లేసి రంగురంగులేసి పెడితే మనం ధరించుకుంటాం. సేమ్ పద్ధతి. ఇప్పుడు అవి ఎలాగైతే ధరించుకుంటున్నావో ఫారిన్ కంట్రీస్లో కొంతమంది బొచ్చుతో తయారు చేసింది, అదొక చర్మం. ఆ చర్మాన్ని మొట్టమొదట ఆదామవులకి ప్రభువారు చేయించి ఇచ్చెను, తొడిగించాడు అన్నాడు. కుట్టాడు కూడా అండి. చర్మాన్ని కోస్తే దాన్ని ఏం చేశాడంట? సొక్కాయిల్లా కుట్టాడంట. రాశాడు అక్కడ. కుట్టింది ఎవరు? ప్రభువే. వీళ్ళకి ఏమన్నా వచ్చా? కుట్టి అవి తొడిగించాడు. ఆయన హాయిగా ఉండండి రా, బయటికి పోతున్నారు. గేదెల తోటలోంచి బయటికి పంపించేస్తాడు. అలాంటి గొడ్డలు ఈరోజు తొడుక్కుంటూ ఫారిన్ కంట్రీస్లో లేదా ఇక్కడ కూడా తోలి అని తొడుక్కుంటూ. ఒక్కసారిని గుర్తు చేసుకున్నావా? దేవుడు మొట్టమొదట మనుషులైనటువంటి ఆదామవ్వకి తొడిగించినవి ఇదే. ఏమైనా గుర్తొచ్చిందా? రాదు కదా. ప్రేమించండి, దేవుని ప్రేమించండి. దేవుని యొక్క ప్రేమలో హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం త్వరగా చదవండి, ముగిద్దాము. హెబ్రీ పత్రిక 4:3. జగత్ పునాది వేయబడక ముందే ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అంటే అసలు ఈ భూమి పునాదులు వేయకముందే దేవుడు మనల్ని ఏం చేశాడంట? తనలో ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎరగకపోయినను ఆయన ఎరిగి మనల్ని పిలిచాడు. అదన్నా గుర్తుందా నీకు?
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం, 14:33వ వచనం. దేవుడు మన కొరకు మరణం చెందాడు, కానీ ఆయన అల్లరికి కర్త కాదు. ఆయన అల్లరికి కర్త కాదు. ఈరోజున మీరు కొన్ని సంఘాల్లో చూస్తే అల్లరి, కేకలు, జెండాలు ఊపినట్టుగా చేతిలో కర్చీపులు, డ్యాన్సులు ఊపేస్తూ ఉన్నారండి సంఘాల్లో. సంఘంలో వాక్యమును శ్రద్ధతో విని ఆచరించాలి. ఊపుడు పనికిరాదు, కేకలు పనికిరావు, శ్రద్ధతో వినాలి. లూకాసు వార్త 22వ అధ్యాయము 15వ వచనం. లూకాసు వార్త 22:15 వచనం. నేను తాగను అని చెప్పాడు. ఏమంటే ఇప్పుడు ఆ యొక్క బల్లారాధన ఇచ్చేటప్పుడు ఉన్నది ఎవరండి? త్వరగా చెప్పాలి. ఇప్పుడు బల్లారాధన ఇచ్చేటప్పుడు అక్కడ శిష్యుల కొరకు ఉన్నది ఎవరు? ఏంటి ఇంతసేపు పట్టింది? బలి కాబోతున్న గొర్రెపిల్ల, బలి కాబోతున్న గొర్రెపిల్ల. 12 మంది శిష్యుల ముందు 12 మంది శిష్యులు అటు 6 ఇటు 6 కూర్చొని ఉంటే మధ్యలో కూర్చున్నటువంటి ప్రభువారు వధించబడుతున్న గొర్రెపిల్ల. అర్థమవుతుందా నీకు? నీ కొరకు నా కొరకు వధించబడుతున్న గొర్రెపిల్ల మనతో కూడా కూర్చొని, అంటే ఆనాటి శిష్యులతో కూడా కూర్చొని, తోడుగా కూర్చొని, మీ కొరకు నేను చనిపోబోతున్నాను, నా యొక్క శరీరము నా రక్తం అని చెప్పి ఇచ్చాడు ప్రభువారు. అర్థమైంది వాళ్ళకి? 12 మందికి ఏమైనా అర్థమైంది? అది ఈయనే నా కొరకు మా కొరకు చనిపోబోతున్న గొర్రెపిల్ల అనుకున్నారా? వధించబడిన గొర్రెపిల్ల అనుకున్నారా? లేదు. నువ్వు కూడా బల్లారాధనలో వధించబడిన గొర్రెపిల్ల అని అనుకోకుండా భుజిస్తున్నావు. అందుకనే దేవుడు నీతో నిబంధన చేయటం లేదు. నిజం. ఆయన రక్తం ఊచుకొని పుట్టాల్సిన వాళ్ళం, ఆయన వారసులమ్మ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. 1వ అధ్యాయము 18వ 2 కొరింథీ చదవండి. 2 కొరింథీ 1:18కి రండి. దేవుని యొక్క ప్రేమలో ఆయన మనలను చదువు. అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు, కానీ ఆయన అవునని వాడై ఉన్నాడు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక. అన్ని వాగ్దానాలు ఎవరి కోసం? మన కోసం. ఏదో కొన్ని వాగ్దానాలు కాదు, అన్ని వాగ్దానాలు. కొడుకుకి, కూతురికి, అమ్మా ఈ ఇల్లు నీకే, అయ్యా ఈ స్థలం నీకే, ఈ నగలు నీకే, ఈ వస్త్రాలు నీకే. సంపూర్తిగా ఇస్తారా, కొంచెం కొంచెం ఇస్తారా? వాగ్దానం చేశారు. అబ్రహాముతో 12వ అధ్యాయంలో దేవుడు వాగ్దాన దేశానికి నిన్నును నీ కుమారులను తీసుకొని పోతానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం యెహోషువ ద్వారా సంపూర్ణమైంది. యెహోషువ ఆ యొక్క కానాన్లోనికి తీసుకెళ్ళాడు. ఎప్పుడు? ఆఫ్టర్ 400 years, 400 years, 430 సంవత్సరాల తర్వాత అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం అక్కడ నెరవేరింది. ఇప్పుడు కానానుకు తీసుకెళ్తారని యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో ప్రభువారు రాసినటువంటి మాట నెరవేరుతుంది. అది నెరవేరాలంటే ఆయన సన్నిధిలో నీవు నిందారహితంగా నడవాలి. అప్పుడు తీసుకెళ్తాడు. అపోస్తల కార్యగ్రంథం 17వ అధ్యాయము 30వ వచనం.
17వ అధ్యాయము 30వ వచనం. ఈ చివరి దినాల్లో మనకి ఇవ్వబడినటువంటి ఒక శ్రేష్టమైన పిలుపు 17:30 చదవండి. ఆ దినాలు ఏంటంట? అజ్ఞాన కాలం అంట. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ ఏం పొందాలని? మరి మీ ఇంట్లో వాళ్ళు ఎంతమంది పొందారు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది పొందారు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది పొందారు? నేను యాజ్ ఎ టీచర్గా స్కూల్లో పాఠాలు చెబుతుంటే కొంతమంది భలే శ్రద్ధగా వింటారు, కొంతమంది లెక్క లేకుండా వింటారు, కొంతమంది ఏం చేస్తారంటే రాయరు నోట్స్. ఈ రాసుకున్న వాళ్ళు ఉంటారే, వీళ్ళ దగ్గర పోయి కాపీ కొడతారు, వాళ్ళు చూపించరా అని. ఇలా ఆలోచించేయండి. మళ్ళీ ఇందులోనే పిల్లలు, నేను ఒక 2-3 సమ్స్ చెప్పాను అనుకోండి, లెక్కలు అర్థం కాలేదనుకోండి, ఎందుకంటే టైం ప్రకారం మేము వెళ్ళిపోవాలి. అర్థం కాకపోతే వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వస్తారు. వచ్చి ఇంటర్వెల్లోనో భోజనం టైంలోనో వచ్చి, మాస్టర్ ఈ లెక్క సరిగా అర్థం కాలేదు సార్. ఏముంది ఆడికి? ఆసక్తి ఉంది. ఆసక్తి ఉంది. వాళ్ళు ఇప్పుడు మంచి ప్రయోజకులు అయ్యారు, ఉద్యోగస్తులు అయ్యారు. బడుద్దాయిలాగా తిరిగి నోట్స్ రాయకుండా హోంవర్క్ చేయకుండా ఉన్న వాళ్ళంతా చనిపోయారు కూడా. కొంతమంది స్టూడెంట్స్, నా పిల్లలు పాడైపోయారు. నువ్వు పాడైపోయే వ్యక్తిగా ఉంటావా, ప్రయోజనం పొందిన వ్యక్తిగా ఉంటావా, ఫలించే వ్యక్తిగా ఉంటావా? ఆలోచించే ఒకసారి. ఫలించాలని లేదా నీకు, నీ కుటుంబము? ఆ దినాల్లో చూసి చూడనట్టుగా వదిలేసింది. ఆ దినాల్లో వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనం, అబ్రహాము దేవుడితో అంటున్నాడు. ఇంకా ఆయన ఉపవాస ప్రార్థనలు చేయలా, అబ్రహాం ఉపవాస ప్రార్థనలు చేయలా. కానీ దేవుడితో ఒక మాట అంటున్నాడు. ఏమన్నా చదువు? 17వ అధ్యాయం 18వ అధ్యాయము 27వ వచనం. 18:27. ఏమంటున్నాడండి? పనికిరాని పల్లెటూరులో ఏం చేస్తారు? తీసుకెళ్ళి దెబ్బల పడేస్తారు. ధూళి పేడ ఎత్తినప్పుడు మట్టి రాదు, దాని అమ్మటి తీసుకెళ్ళి దెబ్బల పారేస్తాం. బూడిద కట్టెలు కాల్చిన తర్వాత వచ్చింది, శుభ్రంగా ఎత్తి తీసుకెళ్ళి దెబ్బల పారేస్తాం. ఏమని చెప్తున్నాడు అబ్రాహాము? నేను ఒక పనికి మాలినవాడు. తగ్గించుకున్నటువంటి భక్తుడు అబ్రహాం. యోబు గ్రంథానికి రండి, దేవుని యొక్క ప్రేమలో 12వ అధ్యాయం, లేకపోతే 42వ అధ్యాయం 6వ వచనం. ఇతను కూడా అదే మాట అంటున్నాడు యోబు. ఏం చేసుకోనంట? అసహ్యించుకొని. అంటే నేను పాపిని, నేను సరిగా దేవుడికి ఇష్టంగా నడవలేదు అని ఏం చేస్తున్నాడు యోబు? ధనవంతుడు అండి యోబు. బైబిల్లో ధనవంతుడిలో ఫస్ట్, అంటే బిల్ గ్రేట్స్ కన్నా కూడా ఎక్కువ ధనవంతుడు యోబు. అంత ధనం ఉంది. మొదటి వచనాలు, మొదటి అధ్యాయం మొదటి 1-2 వచనాలు, అలాగే చివరి అధ్యాయము, మరి చివరి 4 వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది ఎంత ధనవంతుడు. అలాంటి గొప్ప ధనవంతుడు ఏమంటున్నాడంటే, నేను దుమ్మును ధూళిని అసహించుకుంటున్నాను నేను నా జీవితాన్ని. 59వ అధ్యాయము యెషయా గ్రంథము, 59వ అధ్యాయము యెషయా గ్రంథము 12వ వచనం నుండి 15వ వచనం వరకు. 59వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం దాకా యెషయా గ్రంథం. ఎలాగున్నాయంట? ప్రజలు చేశారు, వాళ్ళు అంటున్నారంట దేవుడితో, మేము చేసిన. ఎప్పుడన్నా నువ్వు అలాంటి ప్రార్థన చేసావా? చదవమ్మా. పాపాలు ఏం పలుకుతాయంటే సాక్ష్యం. ఎందుకంటే మాకు ఇలాగైందంటే సేవకుడు చెబితే నేను పారిపోతావు, నువ్వు ఇలా చేసావు, మీ ఆయన ఇలా చేశాడు, కొడుకు ఇలా చేశాడు, అందుకే నీ బతికి ఇలా అయిపోయింది అన్నాడు అనుకో, ఇక ఆ సంఘానికి రారు. కానీ ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? మా పాపములు సాక్ష్యం పలుకుతున్నాయి మా మీద, మా కుటుంబం మీద. ఎస్, నువ్వు చేసిన ప్రతి పాపము నీ కుటుంబం మీద సాక్ష్యం పలుకుద్ది.
చదువు. మా తిరుగుబాటు క్రియలు మాకు ఏం చేశారంట? ఇంకా తిరుగుబాటు చేశారట. మా దోషములు మాకు తెలిసే మా దోషాలు మాకు తెలుసు. తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు దేవుని విసర్జించి తిరిగాం. మా దేవుని వెంబడించలేదు. బాధాకరమైన మాటలు ఇంకా మాటలు ఎక్కువ మాట్లాడాం. మాటికి దేవుడు దేవుడు అంటారు, ప్రార్థన ప్రార్థన అంటాడు. మాకు పనులు లేవా? ఆదివారం కూడా పని పెట్టుకుంటావా? ప్రభు సన్నిధి కొడతావా? చదువు. విధికి వ్యతిరేక్తం అంటే దేవుడికి ఇష్టంగా బతకడం నీకు ఇష్టం లేక మీ హృదయంలో అలా తలంచుకొని యోచించుకొని దేవుడు లిస్ట్ రాసేసాడు. యోబు లిస్ట్ చెప్తున్నాడు, ఏషియా లిస్ట్ చెప్తున్నాడు. ఏయండి సాక్ష్యం పలికేది? మీ పాపం. వ్యతిరేక్తంగా నడిచిన దినాలు, ప్రేమించకుండా ఉన్న దినాలు, అసహించుకున్నటువంటి దినాలు, లెక్క లేకుండా తిరిగిన దినాలు ఏమవుతాయంట? నిన్న ఒక ఆయన మా ఇంటికి వచ్చి అంటున్నాడు, 60 దాటిని కదండి, ఇక మనం చేసినవి అన్నీ కూడా మన మీద పడి ఏం తెస్తాయంట? రోగాలు తెస్తాయి. ఇంకంతే కదండి. ఇప్పుడేమో అంటే 60 దాటిన తర్వాత ఏమో అనుభవించేటువంటి కాలం అంటది. ఏది? పాపం. పాపాలు అనుభవించే కాలం అంటది. 15 ఏళ్ళ నుంచి 40-50 ఏళ్ళ దాకానేమో లోకంలో అనుభవించే కాలం. 50 నుంచి 60 ఏళ్ళేమో బాధ్యతలు తీర్చుకునేటువంటి కాలం. అంటే పెళ్ళిళ్ళు చేయటం, ఇల్లు కట్టుకోవటం, వస్తువులు కొనుక్కోవటం, బాధ్యతలు తీర్చుకునే సమయం. 60 నుంచి చేసిన పాపాలు అనుభవించే కాలం. నువ్వు అనుకుంటున్నావేమో నా వయసు చిన్నదిలే, ఇంకా బాగా అనుభవించవచ్చు, ఎప్పుడో కదా అంటే, ఒకవేళ 60 సంవత్సరాలు రాకుండా చచ్చిపోతే? ప్రసంగి 7:7 నీ కాలం ముగియకముందే నువ్వు ఎందుకు చచ్చిపోతావు? అధికమైన దుర్మార్గ పనులు చేసావు నువ్వు, అందుకే చచ్చిపోతావు అని నేను రాయలా, బైబిల్ చెప్తాను. చదవండి 7వ అధ్యాయం 14వ వచనం అనుకుంటా, లేదా 7వ వచనం. 14 చదువు. కాదు, 7వ వచనం చదువు. 7:7 కాదు. బైబిల్లో ఏం చెప్తాడు? నీ కాలము ముగియకముందే నీవెందుకు చచ్చిపోతావు? ఎన్నో వచనం అండి? 17. 7:17 ఎలాగ తిరిగితే చచ్చిపోతావు? ఇప్పుడు లెక్కేసుకోండి మీ ఇళ్లలో. బుద్ధిహీనంగా తిరిగిన వాడంతా ఏమవుతాడు? కాలము ముగియకముందే చస్తావు. ప్రభువారు రాశారు. ఇందాక చదువుకున్నాం 59వ అధ్యాయం. ఎలాంటి తప్పులు చేశాము. యోబుని గురించి తెలుసుకున్నావు. నేను పనికి మాలినాడు అని చెప్పేసేసి బూడిదలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఆదాము చెబుతున్నాడు, ఉపవాస ప్రార్థన చేయకుండా అని అడుగుతున్నాడు, దుమ్మును ధూళినయ్యా నేను. మరి మనము మాకేంటి, మా ఆయన ఉద్యోగస్తుడు, మాకు డబ్బులు వస్తున్నాయి, మేము అన్యాయ సొమ్ము అంతా కూడా మా ఇంట్లోనే ఉంటుంది. అదేంటి అన్యాయ సొమ్ము? లంచాలు. కొంతమంది ఉద్యోగాలు చేసి లంచాలు తీసుకుంటారు. దాన్ని ఏమంటాడు బైబిల్లో? అన్యాయపు సొమ్ము. పని చేయకుండా డబ్బులు తీసుకుంటే అన్యాయపు సొమ్ము. వడ్డీ వ్యాపారం చేసి వడ్డీలు తీసుకుంటే అన్యాయపు సొమ్ము. ఎన్ని అన్యాయపు సొమ్ము? దీనికి తీర్పు జరుగుతుంది. వాటన్నిటికీ తీర్పులు ఉన్నాయి. ఎవరు లెక్క చొప్పున వారికి అంటగట్టి ఇవ్వబోతున్నాను, వస్తున్నాను. ఏంటంటది? జీతం అంట. 22వ అధ్యాయము ప్రకటన గ్రంథం. మీ కొరకు జీతాలు
ఏర్పాటు చేసింది దేవుని యొక్క ప్రేమలో. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 11 వచ్చిన. పైకి మాత్రమే మనమందరం ఎలాగున్నామంటే దేవుళ్ళో ఉన్నాము, అంటే వెలుగులో ఉన్నాము. మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పైకి మాత్రమే వెలుగులో ఉన్నాం. వెలుగంటే క్రీస్తు. చర్చికి వస్తున్నామండి, వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ ఎవరిని? అన్నదమ్ముల్ని ప్రేమించాం, అక్క చెల్లెల్ని ప్రేమించాం, కానీ చర్చికి వస్తాం. బంధుమిత్రాలను ప్రేమించాం, చర్చికి వస్తాం. పైకి మాత్రం ఏం చెబుతున్నావు? వెలుగులో ఉన్నా నేను క్రీస్తులో ఉన్నా. పైకి మాత్రమే వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు. ఇప్పటి వరకు అంటే వాళ్ళతో సమాధాన పడనంత వరకు నువ్వు ఎక్కడున్నట్టు? చీకట్లో ఉన్నావని బైబిల్ చెప్తాను. ఈ రోజుకైనా సరే నీకు ఫలానా వాళ్ళంటే గిట్టదు, మాట్లాడను అని అన్నావా, నువ్వు ఎక్కడున్నట్టు? చీకట్లోనే ఉన్నావు. నువ్వు అనుకోవచ్చు నేను క్రీస్తు దగ్గరికి వచ్చాను, చర్చిలోకి వచ్చాను, వెలుగులో ఉన్నాను అని. పైకే క్రీస్తు నీ కొరకు బలియాగమైపోయాడు, నీ కొరకు చచ్చిపోయాడు. లోక పాపములను మోసుకొని పోయిన గొర్రెపిల్ల నీ పాపాన్ని కూడా మోసుకొని గొర్రెపిల్ల. గుర్తు చేసుకో నీ తప్పు ఏంటో. పైన చర్చికి వచ్చి పోవడం కాదు, బైబిల్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతాం. రోమాపత్రిక 13:11, రోమాపత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. అలాగే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. త్వరగా తెరవండి. 13:11 రోమాపత్రిక. ఎలాగుంది రక్షణ? మరి మీ ఇంట్లో వాళ్ళకి ఇంత దగ్గరగా ఉన్న రక్షణ దగ్గరికి ఎందుకు రావట్లా? బైబిల్ చెబుతుంది రక్షణ చాలా దగ్గరగా ఉంది. క్రీస్తు నీకు దగ్గరగా ఉన్నాడు, సంఘం నీకు దగ్గరగా ఉంది, సేవకుడు నీకు దగ్గరగా ఉన్నాడు. కానీ ఏం లేదు, నీకు రక్షణ లేదు. సమీపంగా ఉంది రక్షణ, కానీ దాన్ని ఆస్వాదించడానికి, ప్రేమించడానికి, హత్తుకోవడానికి, రావటానికి నీకు మనసు లేదు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 2వ అధ్యాయం 8, 3 కూడా 18. త్వరగా చదువు. ఫిలిప్పీ పత్రిక 2:8. ఏ మరణం అండి? సిలువ మరణం. ఎంత బాధాకరమైంది, ఎంత కష్టమైంది. 6 గంటలు సిలువలో వేలాడటం అంటే ఏం తమాషానా? కాసేపు బయట నుంచో ఏది ఈ చలికాలంలోనే ఉదయకాలం ఒక 2 గంటలు, 1 గంట కూర్చో ఎండలో. చలికాలంలో కూడా ఎండ కూర్చోలేవు. అలాంటిది మిట్ట మధ్యాహ్నం కొండ మీద నీ కొరకు వితౌట్ క్లోత్స్, గుడ్డలు లేకుండా కొట్టబడి, రక్తం కార్చబడి, ఈగల వాలుతూ, ఏమండి దుమ్ము ధూళి తగులుతూ, గాలి తగులుతూ ఉంటే చల్లగాలి మంట పుట్టుద్ది. ఏమనుకుంటున్నావు శిలువయాగం అంటే? ఎంత కష్టం అది. కొంచెం పుండు తగిలితేనే, కొంచెం గీసుకుంటేనే స్నానం చేసేటప్పుడు అబ్బో అమ్మ అంటుంటారు. తల్లి గుండె ఎలా తల్లడిల్లిపోయి నీ పాపాన్ని మోసుకొని పోతున్న గొర్రె పిల్ల. గుర్తొస్తుందా? ఎలాగుంది యొక్క రక్షణ? సమీపంగా ఉంది. 3:18, 3వ అధ్యాయము 18వ వచనం. ఏమయ్యారండి? రక్షణ పొందిన వాళ్ళంతా కూడా సిలువకి ఇప్పుడు శత్రువులు.
సమీపంగా రక్షణ ఉన్నా, సంఘం పక్కనే ఉన్నా, సేవకుడు అందుబాటులో ఉన్నా రక్షణ పొందట్లేదు అని అంటే నువ్వు శత్రువువే, సిలువకు శత్రువు అని బైబిల్ రాస్తాను. సిలువకు శత్రువులుగా కొనసాగుతూ ఉన్నారు, ముళ్ళుగా కొనసాగుతూ ఉన్నారు. ప్రియులారా, చివరి మాటలు చదువుకొని ముగిద్దాం. ప్రకటన గ్రంథం 2:10. ప్రకటన గ్రంథం 2:10 ఆయన ఇదిగో మీరు శోధింపబడినట్లు ఉమ్, అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. ఆ కొందరిలో నువ్వు ఉండకూడదు. కొందరిని ఎక్కడేస్తాడంట? చెరలో. చెరలో. ఆ చెరలో వేసే లెక్కలో నువ్వు ఉండకూడదు. 10 దినములు శ్రమ కలుగును. ఆ. మరణము వరకు నమ్మకముగా ఉండుము. ఎప్పటిదాకా ఉండాలి? మరణము వరకు. ఏమిస్తాడు? జీవకిరీటం. జీవకిరీటం అంటే ఇక చావు ఉంటుందా? ఉండదు. ఆ జీవకిరీటం పొందుకోవటం కోసమే మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నటువంటి మాటలన్నీ. వద్దా? జీవకిరీటం వద్దా? శ్రమలు సహించవా? ప్రేమ చూపించవా? కష్టం వస్తే ఇక దేవుడు లేడా? బాధ వస్తే లేడా? రోగం వస్తే లేడా? ఇక ఆలోచన చేయి. చివరి మాట దేవుని యొక్క ఆ ప్రేమలో మార్క్స్ వార్త 13. మార్క్స్ వార్త 13 అధ్యాయం 13వ వచనం. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడలేదు. అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందును. ఇప్పుడు నువ్వు ద్వేషించబడ్డావా లేదా? అనుకూలంగా నడుస్తున్నావా లోకానికి? నీ భర్తకి, నీ భార్యకి, మీ అత్తకి, మీ మామకి, మీ మనవాళ్ళకి, మీ బంధువులకి, నీ యొక్క పిల్లలందరికీ అనుకూలంగా నడుస్తున్నావా? ద్వేషించబడుతున్నావా వయసు నిమిత్తం? ఈరోజు రాలేదండి మా ఆయన, ఏం పోతావాలి ఈరోజు ఉండన్నాడండి. ఎవరికి అనుకూలం? భర్తకి. దేవుడికి లేదు. దేవుడికి లేదు. మానేస్తావు, ఉపవాస ప్రార్థనలు మానేస్తావు, ఆదివారం సంఘం మానేస్తావు, నీ ఇష్టం. ఏమంటున్నాడు వాక్యం? చదువమ్మా. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడ్డావా? ఏమండి మీరేమైనా అనండి, నేను చర్చికి వెళ్ళాలి. ఒకవేళ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని నువ్వు పట్టుకో, నేను చర్చికి వెళ్ళొస్తా. నిన్ను తిట్టచ్చు, అరవచ్చు, కేకలు వేయచ్చు, ద్వేషించబడవచ్చు, కానీ దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టం కాదు. నాకు దేవుడు ఇష్టం లేదు, మా ఆయన ఇష్టం, మా పిల్లల ఇష్టం, మా ఇల్లే ఇష్టం, నాకు టీవీ ఇష్టం, నాకు సెల్ ఫోనే ఇష్టం అనుకుంటే నీకు జీవ కిరీటం లేదు. ఆలోచించి మోకరించు, ప్రార్థన చేసుకో. దేవుని యొక్క